హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? నేను మీ అరుణని. వెల్కమ్ టు అరుణ ఫ్యామిలీ క్రియేటివ్స్. ఈరోజు మీకు వీడియోలో స్పెషల్ రెసిపీ అండి, ఉలవలతో స్పెషల్ వడ పులుసు చేసి చూపించబోతున్నాను. మొదటిగా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, కొంచెం మెంతులు, అవన్నీ చిటపటలాడిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకుంటాం కదా ముందుగానే ఆనియన్స్, ఒక ఆనియన్ పెద్ద గడ్డ కట్ చేసి పెట్టుకున్నాను, అందులో వేసేసుకోండి. మసాలా పులుసుకి ఆనియన్స్ బాగుంటుంది, ఎక్కువ వేసుకోవాలి. 2 గడ్డలు వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవి బాగా వేగాక కరివేపాకు, 2 రెమ్మల కరివేపాకు అందులో వేసుకోండి. కరివేపాకు, ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా అందులో వేసుకోండి. ఈ టమోటాలు వేగాలంటే నేను చెప్పాను కదా, ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతుంది. తగినంత ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలబెట్టి మూత పెట్టుకుంటే కొంచెం బాగా ఉడుకుపడుతుంది, టమోటాలు మెత్తగా అవుతాయి. కాసేపు మూత పెట్టేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉడుకుపట్టిన తర్వాత ఇప్పుడు గెంటితో మనం మ్యాష్ చేసుకుంటూ టమోటాలు గట్టిగా రాళ్ళలాగా లేకుండా మొత్తం అలా కలబెట్టుకుంటే గుజ్జు బాగా వస్తుంది. ఇది బాగా వేగాక మనం చింతపండు కొంచెం తగినంత కారం కూడా వేసేసుకోండి. కారం సరిపడా కారం వేసుకొని చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాం. కొంచెం ఒక 50 గ్రామ్స్కి తక్కువలో నానబెట్టుకోవాలి. 50 గ్రామ్స్ కూడా పట్టదు. కొద్దిగా చింతపండు అద్దు, చూడండి ఇంత చింతపండు నానబెట్టుకున్నాను. ముందుగానే నానబెట్టుకోవాలి. అది బాగా పిసికి రసం తీసుకొని అందులో పోసేసుకోండి. తీసిన రసాన్ని అందులో పోసుకోండి. మొత్తం చింతపండు రసం అంతా నీట్గా పిసుక్కొని అందులో పోసేసుకోవాలి. పోసుకున్న దాన్ని కలబెట్టి ఉప్పు కారం మొత్తం ఒకసారి సరిపోయిందా లేదా కొంచెం చూసుకుంటే, ఏదైనా కొంచెం తక్కువ అయితే మనం వేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా సరిపోయింది. కాసేపు మూత పెట్టేసుకుందాము. పులుసు కూడా ఉడుకుపట్టింది. ఇప్పుడు బాగా కలబెట్టి ఈ పులుసు అంతా కొంచెం చిక్కబడాలి. చిక్కబడిన తర్వాత మనం దింపుకోబోయే ముందుగానే మనం ప్రిపేర్ చేసుకున్న ఉలవల వడల్ని అందులో వేసుకోవాలి. చూడండి, ఉలవల వడలు చిన్న చిన్నగా అలాగే వేసేసుకుందాము. పులుసు ఎనికింది కాబట్టి, మరీ వినికిపోతే ఈ మసాలాలు కొంచెం ఉడికేసరికి పీల్చేస్తాయి. అందుకని కొద్దిగా ఇట్లాగా తిక్కుగా ఉన్నంత వరకు ఉంచుకొని వేసేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక ఉడికిన తర్వాత చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన ఉలవలతో స్పెషల్ వడ పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.